ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్మరణ బుధవారం నాడు సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు మరో విశేషం మహాలయ అమావాస్య. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాల గురించి, విధుల గురించి శ్రేయస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య రాత్రి 10:44 వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 12:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి చంద్ర బుధ కేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం తులా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇక్కడ శనికి స్వక్షేత్ర స్థితి, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి ఉచ్చస్థితి. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆలోచన విధానంలో మందత్వం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. మానసిక క్లేశాలు పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం అన్ని రంగాల వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి అనుకూలతని పెంచుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నెట్టి ఉంటాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక భీతి కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి.
కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా అధిగమించలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు రాజకీయ రంగం వారికి ఏర్పడతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు దూరం చేసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సత్ఫలితాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా లభ్యమవుతాయి. అనుచిత పరిస్థితులు మహిళలు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. శుభ సంఘటనల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. విరోధాలు నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం పెరుగుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మందత్వంగా కొనసాగుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. విద్యపై అవగాహన లేమి కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు సామూహిక విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి.
కార్యాచరణలో అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. సామాన్య కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారినప్పటికీ నియంత్రించగలుగుతారు. మహిళలకు అనుకూలత ప్రతికూలత సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. అనుమానాస్పద నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలం చేసుకుంటారు. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలు ఆర్థికంగా పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. అవరోధాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా సవ్యంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ప్రాధాన్యత వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో చిక్కులు, సమస్యలు తలెత్తుతాయి. పెరిగేటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందలేకపోతారు. కాలయాపన అన్ని విషయాల్లోనూ కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలను వేధిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యయం కూడా పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించలేకపోతారు. అకారణ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు విస్మయాలకి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో లభించినప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యలో ప్రావీణ్యత కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు వేధిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపారాదుల్లో ఆర్థిక స్తోమతతో కూడినటువంటి విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అనుకూలత పొందాలని బుధవారం సందర్భంగా మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాలు. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రధానంగా మహాలయ అమావాస్య సందర్భంగా గృహంలో దక్షిణ దిక్కులో గతించిన పితృదేవతల చిత్రపటాలు ఏర్పాటు చేసి ఆ చిత్రపటాలకు గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటాల దగ్గర దీపారాధన చేసి వారికి ఇష్టమైనటువంటి
పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా గతించినటువంటి పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, పితృదేవతలను స్మరించుకుంటూ గోమాతకి తవుడు పచ్చగడ్డి ఆహారంగా తినిపించటం, పితృదేవతలను స్మరించుకుంటూ స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రకరకాలైనటువంటి పుష్పాలను ఏర్చి కూర్చి పేర్చి బతుకమ్మలాగా ఏర్పాటు చేసి దాని మీద తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గౌరీదేవి స్వరూపంగా భావిస్తూ పసుపు కుంకుమలతో పూజ చేయటం, రకరకాలైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించటం, వాటిని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మహాలయ అమావాస్య బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహంతో పాటుగా గౌరీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. ఎక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అంతేకాని అన్ని వేళలా ఒకలా ప్రవర్తించకూడదు. అదే పనిగా మాట్లాడుతూ ఉండకూడదు మనిషి. అది చాంచల్య బుద్ధి. మనిషి తొందరగా పాడయ్యేది, ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలననే మూట కట్టుకుంటాడు. ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది, అందులో ఒక సంతోషం ఉంటుంది. అవతల వాడిని వెటకారం చేసి మాట్లాడడంలో ఓ సంతోషం ఉంటుంది. అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి, పాపం మూట కట్టుకుంటాడు. ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు. అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకొని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. పైగా వేదం ప్రమాణవాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు ముగ్గురు గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ ముగ్గురు ద్వైపములు అంది. ద్వైపం అంది. ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు తప్ప ఒక అంచెలో లోపలికి పుచ్చుకొని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి హీనప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకొని ఒక అంచెలో బయటికి ఇచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని? నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి, చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. 2 అంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెలు. పుచ్చుకోవాలంటే 2 అంచెలు, ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు 1 అంచె, పుచ్చుకోవాలంటే 2 అంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే 2. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది. అది అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చిందనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలను తీసి ఇలా ఇచ్చేస్తుంది. ఇవ్వడం 1 అంచె, పుచ్చుకోవడం 2 అంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి
అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు అటువంటి శరీరాలు. ఈ 2 అంచెలలో పుచ్చుకునేవి, 1 అంచెలో ఇచ్చేవి 3 ప్రాణులే. అందులో ఏనుగు ఒకటి. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది, ద్వైపం కాబట్టది. అందుకని మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. అంతేనా? కాదు. మహాదంతి అంటే పెద్ద ఏనుగు. ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి. అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడు కూడా ఏనుగులు నిలబడి ఉండేవి. ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు, మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు. ప్రతిరోజు ప్రదోష వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తుంటాయి అన్నాడు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతాడు. ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు. గజారోహణం చేశారండి ఆయనకి అంటారంటే ఏనుగెక్కించారండి ఆయన్ని అంటారు. ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి. లక్ష్మీస్థానం కుంభస్థలంలో ఉంటుంది. 5 చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి. 1 ఏనుగు కుంభస్థలం, 2 ఆవు యొక్క వెనక తట్టు, 3 తామర పువ్వు, 4 మారేడు దళం యొక్క వెనుక భాగం అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం, 5వది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం. ఈ 5 లక్ష్మీ స్థానాలు. అందులో ఏనుగు కుంభస్థలం ఒకటి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.